హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో ఎలాంటి పాకంతో పని లేకుండా కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునే 2 రకాల లడ్డూ రెసిపీస్ని అయితే చూపించబోతున్నాను. వీడియోలో చూపించిన 2 రకాల లడ్డూలు సాఫ్ట్గా ఎలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేలా చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ అయితే నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ రవ్వ లడ్డూ రెసిపీని అయితే చూసేయండి. జ్యూసీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు చాలా టేస్టీగా ఉంటుందండి. గుడిలో పెట్టే ప్రసాదం లాంటి కమ్మనైన రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. వీడియో అంతా చూసి ఈ వీడియోలో చూపించిన టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తూ రవ్వ లడ్డూని ప్రిపేర్ చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే గుడిలో పెట్టే ప్రసాదం లాంటి కమ్మని మెత్తని రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక గిన్నె తీసుకుని 1 కప్పు సుజీ రవ్వను వేసుకోవాలి. అదేనండి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ. ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నిండుగా చిక్కటి పాలని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. మీరు పచ్చి కొబ్బరి తురుము ప్లేస్లో ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరినే వేశాను. ఇవన్నీ కలిసినట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఈ రవ్వని పాలల్లో ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. రవ్వ నానేలోగా కడాయిలోకి కొద్దిగా బాదాం, జీడిపప్పు పలుకులను వేసుకుని 1/2 కప్పు నెయ్యి వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు, బాదాం పలుకులను వేస్తున్నానండి. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్లను కూడా వేసుకుని వేయించుకోవాలి. ముందుగా కిస్మిస్లను వేస్తే మాడిపోతాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని లాస్ట్లో వేసుకుని వేయించుకుంటే ఇవి మనకి తొందరగానే వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత వీటిని గిన్నెలోకి తీసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని తీసుకున్న తర్వాత కడాయిలో నెయ్యి ఉంది. ఈ నెయ్యి సరిపోతుందండి. ఇందులోకి పాలలో నానబెట్టుకున్న రవ్వని వేయించుకోవాలి. ఇక్కడ పాలల్లో రవ్వ చూసారు కదా ఇలా చక్కగా నానిపోయింది. మనం వేసిన పాలన్నీ ఈ రవ్వ ఎలా పీల్చేసుకుంది. ఇలా రవ్వ ఎలా మనకి చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. కడాయిలో నెయ్యి ఉంది కదా, ఈ నెత్తిలో వేసుకుని రవ్వని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. రవ్వని వేయించుకుంటూ ఉంటే మొదట కొంచెం మనకి ఇలా కొద్దిగా సాఫ్ట్గా జ్యూసీగా అయిపోతుంది. అయినా సరే ఇలా కలుపుకుంటూ గరిటతో వేయించుకుంటూ ఉండాలండి. కాసేపటికి ఇలా కొద్దిగా గట్టిగా అయిపోతుంది. చూసారు కదా ఇలా ముద్దలా అవుతుంది. ఇలా గరిటతో కలుపుకుంటూ ఉంటే మనకి ఇలా మరి కాస్త ఇలా గట్టిగా అయిపోతుంది. చూసారు కదా ఈ వీడియోలో ఇలా గట్టిగా అయినా సరే మనం ఈ రవ్వని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకుంటూ ఉండాలి. చూసారు కదా రవ్వ అనేది ఇలా కొద్దిగా విడివిడిగా అయిపోతుంది. ఇలా విడివిడిగా అయినా సరే మరి కాసేపు గరిటతో కలుపుకుంటూ వేయించుకుంటూ ఉంటే ఇలా పొడిగా అయిపోతుంది. చూసారు కదా ఇలా పొడిగా అవుతుంది. ఇలా పొడిగా అయినా సరే మరి కాసేపు ఈ రవ్వని వేయించుకోవాలి. ఇలా గరిటతో కలుపుకుంటూ వేయించుకుంటే కాసేపటికే రవ్వ అనేది ఇలా రవ్వలా అయిపోతుందండి. వీడియోలో చూసారు కదా మనకిలా చక్కగా పొడిగా రవ్వలా అయిపోతుంది. ఇలా అయినా సరే మరో 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే ఇందులో ఏమాత్రం పచ్చి లేకుండా ఉంటుంది. ఇలా బాగా వేయించుకుని చేసుకుంటే మనకి రవ్వ లడ్డు చక్కగా 10 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. చూసారు కదా ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇక్కడ మనకి చక్కగా వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ రవ్వ బాగా వేడిగా ఉంది. ఈ రవ్వ కాస్త చల్లారేలోగా మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు పంచదారని తీసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3/4 కప్పు పంచదార వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇందులో కావాలనుకుంటే యాలకులు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. నా దగ్గర పొడి ఉంది కాబట్టి నేను ఇక్కడ యాలకులు వేయట్లేదు. రవ్వెలా వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని కూడా వేసుకుని అంతా కలిసినట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి. పాలల్లో నానబెట్టుకుని రవ్వని వేయించుకుని చేసుకున్న ఈ రవ్వ లడ్డూలు సాఫ్ట్గా ఉంటాయి. అలాగే జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసేయండి. ఇందులోకి యాలకుల పొడిని వేసుకుని ఒకసారి అంతా కలిసిలా బాగా కలుపుకుని లడ్డూలుగా చుట్టేసుకోవడమే. పాలల్లో నానబెట్టిన రవ్వతో చేసుకున్న ఈ రవ్వ లడ్డూలు గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మని రుచితో జ్యూసీగా అలాగే ఎలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు చాలా టేస్టీగా ఉంటాయి.
తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మూంగ్ దాల్తో టేస్టీగా అలాగే నోట్లో వెన్నలా కరిగిపోయే లడ్డూ రెసిపీని కూడా చూసేయండి. ఎలాంటి పాకంతో పని లేదు. కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా ఈజీగా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. పెసరపప్పుతో చేసుకున్న లడ్డూలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు సాఫ్ట్గా ఉంటాయి. హై ప్రోటీన్ రెసిపీ పెసరపప్పుతో చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ. అలాగే ఇందులో పంచదార వాడకుండా బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో ఈ లడ్డూలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి డైలీ ఒక లడ్డూ పెడితే చాలా హెల్దీ. ఇప్పుడైతే మూంగ్ దాల్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి వీడియోలో చూసేయండి. 2 కప్పుల వరకు పెసరపప్పును తీసుకోవాలి. ఇలా చాయ్ పెసరపప్పును తీసుకోవాలి. ఇలా తీసుకున్న పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకుని ఎక్కువసేపు నీళ్లలో ఉంచకుండా వెంటనే స్టైనర్లోకి వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇలా పప్పుని స్టైనర్లో వేసుకుని కూడా వాష్ చేసుకోవచ్చు. పెసరపప్పుని ఎక్కువసేపు నీళ్లలో నానకుండా తొందరగా వాష్ చేసుకుని ఇలా స్టైనర్లో వేసేసుకుంటే నీళ్ళన్నీ వాడిపోతాయి. నీళ్ళన్నీ వాడిన తర్వాత కడాయిలోకి వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పెసరపప్పుని వేయించుకునేటప్పుడు స్టవ్ని సన్నటి సెగ మీద పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే ఇవి లోపల నుంచి క్రిస్పీగా వేగుతాయి. అలాగే మాడకుండా కూడా ఇవి చక్కగా వేగుతాయి. పెసరపప్పు వేగడానికి 10 నిమిషాల వరకు టైం పట్టింది. పెసరపప్పు చూసారు కదా, ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీకు డౌట్గా అనిపిస్తే ఒక పెసర పలుకుని తీసుకుని నోట్లో వేసుకుంటే మనకి క్రిస్పీగా అనిపించాలన్నమాట. అప్పటి వరకు పెసరపప్పుని వేయించుకోవాలి. ఇక్కడ పెసరపప్పు ఇలా చక్కగా క్రిస్పీగా వేగిపోయింది. ప్లేట్లో తీసుకుని కాసేపు చల్లారబెట్టుకోవాలి. పెసరపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పెసర పొడిని పక్కకు పెట్టుకోవాలి. కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు పలుకుల్ని మాత్రమే వేస్తున్నాను. మీరు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవచ్చు. జీడిపప్పు ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. కడాయిలో ఘీ ఉంది. ఇందులోకి మిక్సీ పట్టుకున్న పెసరపొడిని వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. నెయ్యి అంతా ఇలా పెసరపిండికి పట్టిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు చిక్కటి పాలని వేసుకోవాలి. 2 కప్పుల పెసరపప్పుకి 2 కప్పుల పాలు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. పాలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కాసేపటికి పిండంతేలా ముద్దలా అయిపోతుంది. స్టవ్ని సన్నటి సెగ మీద పెట్టుకుని కలుపుకుంటూ మరి కాసేపు వేయించుకోవాలి. కాసేపటికి ఇలా విడివిడిగా అవుతుంది. ఇలా వేయించుకుంటూ ఉంటే కాసేపటికి మనకి ఇలా పొడి పొడిగా అయిపోతుంది. ఈ వీడియోలో చూసారు కదా. ఇలా డ్రైగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మొత్తం అంతా ఒక్కసారి పట్టదు కాబట్టి ఇలా ఫస్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నానండి. ఇలా పట్టినంత వేసుకుని ఇందులోకి 2 కప్పుల పెసరపప్పును తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ముందు 1 కప్పు బెల్లం వేసుకుని మిక్సీ పట్టుకుని తీసుకుందాం. అదే జార్లోకి మిగిలిన పెసరపిండిని కూడా వేసుకుని ఇందులోకి మరో 1/2 కప్పు వరకు బెల్లాన్ని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల పెసరపప్పుకు గాను 1.5 కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే 1-2 టేబుల్ స్పూన్ల వరకు ఎక్స్ట్రా బెల్లాన్ని వేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని అంతా కలిసినట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి. వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని లడ్డూల కింద చుట్టుకోవడమే. ఎలాంటి పాకంతో పని లేకుండా సింపుల్గా చేసుకున్న ఈ పెసర లడ్డూలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పెసర లడ్డూలు వీడియో చూపిస్తున్నట్లుగా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పెసరపప్పు బెల్లంతో తయారు చేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ. పాకంతో పని లేదు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.